యాదమ్మా వెళ్ళు. నువ్వు ఆయనలాగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ తొక్క మీద కాలేసి జారిపడు. నేను నిజంగా పడిపోతే నీ నడుం విరిగినా నష్టమేం లేదులే. వెళ్ళు. అయ్యో మనోహరి, లే 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 లే. లేగు యాదమ్మ, ఫస్ట్ లే. అసలు నీకు బుద్ధుందా? నేను ఇందాకే చెప్పాను నా వల్ల కాదు అని. బాగి, యాదమ్మ వల్ల కాదు గాని నువ్వైనా చేసి చూపించు బాగి. నేనా? బాగి టైం లేదు బాగి, మరి బయటకు వచ్చేస్తాడు. త్వరగా చేసి చూపించు, వెళ్ళు. చూపించు. ఒకరేలే ఒకరేలే ఇద్దరిలా మెరిసారే, ఒకలాంటి హృదయాలే ఒక్కటిగా కలిసారే. ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నారెందుకో వీరే, ఇక ముందే వ్రాసుందో కన్నులకెదురయ్యారే. పరిచయమే నేడిలా పరవశమై పరుగా పనన్నదే ఊరిలో, సమయమన్నదే మరిచేలా సరదాలే నా తెలిసేరే. ఇందాకే అనాథాశ్రమం పిల్లలు లోపలికి వెళ్లారు సార్. కాసేపట్లో పోలీస్ సంబరాలు మొదలవుతాయి. సంబరాలు స్టార్ట్ అవగానే నేను లోపలికి వెళ్లి అంజుబాబుని ఎత్తుకొచ్చేస్తాను. ఎలా సార్? అమరేంద్ర చూస్తే మిమ్మల్ని గుర్తుపడతాడు కదా. రంగుల పండుగలో రంగులు పూసుకుని వెళితే ఎవరు గుర్తుపడతారు లాయరు? ఈ హోలీ మనకి బాగా కలిసి వచ్చింది. సార్, అమరేందర్ని తక్కువ అంచనా వేయకండి. బయట నుంచి ఎవరొచ్చినా ఈజీగా కనిపెట్టేస్తాడు. అందుకేగా ఇంకో సెటప్ కూడా రెడీ చేసి ఉంచాను. ఇంకో సెటప్పా? ఏంటి సార్? అటు చూడు, అక్కడ ఒక వెహికల్ ఉంది కదా, అది మనదే. అందులో కిడ్నాప్ కి కావాల్సిన అసలైన ఉంది. దాంతోనే అంజుని ఎత్తుకురాబోతున్నాను. ఏంటి సార్ అది? ముందే చెప్తే కిక్కే ఉంటుంది లాయరు, నువ్వే చూస్తావుగా. సస్పెన్స్ ఎందుకు సార్? అసలు ఆ వెహికల్లో ఏముందో చెప్పొచ్చు కదా. నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు. జస్ట్ వెయిట్ అండ్ సీ. యాదమ్మ చెప్తుంటే ఏమో అనుకున్నాను బాగే. నీ మీద నాకు కూడా డౌట్ వస్తుంది బాగే. నన్ను అనుమానిస్తున్నావు మనోహరి? నిప్పు లాంటి నాలో తప్పులు ఎతుకుతున్నావా? ఇక నేను ఇంట్లో ఉండలేను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇది ఎక్కడ నా బ్యాగ్? ఎక్కడ నా బ్యాగ్? ఎక్కడుంది నా లగేజ్? బాగి, ఒక నిమిషం. నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు, హెల్ప్ చేయమన్నాను. కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. ఇలాంటి చోట నేను ఉండలేను మనోహరి, ఉండలేను. నా వల్ల కాదు. అయితే వెళ్ళిపోండి మేడం.
మనోహర్ గారు ఆవిడ తిప్పలేదో ఆవిడ పడతారు. నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటున్నావా? నీకుందే. యాదమ్మా నువ్వు నోర్మై, మధ్యలో జోక్యం చేసుకోకు. ఏంటి మేడం, బాగి గారు లేకపోతే ఏంటి? మీ ప్రేమని మీరు సెట్ చేసుకోలేరా? ఇన్ని ఇయర్స్ గా ట్రై చేస్తున్నాను, నా వల్ల అయ్యిందా? నా లవ్ సెట్ చేయడం బాగి వల్లే అవుతుంది. ఆవిడ మీ ప్రేమని సెట్ చేయటం లేదు, తన లైఫ్ సెట్ చేసుకుంటుంది. అనేసావా యాదమ్మా? ఆ మాట కూడా అనేసావా? అప్పటికే అనుకుంటూనే ఉన్నాను నేను ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని. చూసావా మనోహరి, నీ ముందే యాదమ్మ నన్ను ఎంతలా అవమానించిందో చూసావా? అంటే నన్ను పట్టుకోవాల్సిన అమర్ నిన్ను పట్టుకునేసరికి నాకు బాధ అనిపించింది బాగి. అది నేను కావాలని చేశాను మనోహరి, అదలా జరిగిపోయింది. నేనేం చేయను? ఏంటి మిస్ అమ్మా, ఏంటి గొడవ? నువ్వే న్యాయం చెప్పు రాతోడ్. మనోహరిని ఆయన్ని ఒక్కటి చేయడానికి నేను ఒక ప్లాన్ చెప్పాను, అది మిస్ ఫైర్ అయింది. అది నా తప్ప? ప్లాన్లు అన్నాక కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, చాలా సార్లు ఫెయిల్ అవుతాయి. బాగి గారు కావాలని ఈ ప్లాన్ ఫెయిల్ చేశారు రాతోడ్. ఇది నా మీద కంప్లైంట్. అసలు ప్లాన్ ఏంటి మిస్ అమ్మా? ఏం లేదు రాతోడ్, ఇందాక ఆయన గదిలో ఉన్నారు. బయటికి వచ్చేటప్పుడు ఆయన ముందు పడిపోయినట్టు నటించమని, అప్పుడు ఆయన పట్టుకుంటారని మనోహరికి చెప్పాను. నటించడం తన వల్ల కాదు అనంటే నేను నటించి చూపించాను. అప్పుడే ఆయన వచ్చి నన్ను పట్టుకున్నారు. అది నా తప్ప? చెప్పు, అది నా తప్ప? ఇందులో నీ తప్పేంటి మిస్ అమ్మా? అంతా వేది.